బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. కార్మికుల నిరసనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. రెండో రోజు సమ్మె ఉధృతం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇవాళ మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేయడంపై జేఏసీ సీరియస్ అయింది. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కోరింది. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు తక్షణమే వెనక్కు తీసుకోవాలని, సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. కార్మికుల నిరసనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. రెండో రోజు సమ్మె ఉధృతం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇవాళ మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేయడంపై జేఏసీ సీరియస్ అయింది. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కోరింది. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు తక్షణమే వెనక్కు తీసుకోవాలని, సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.